యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆగ్రోవెట్ కంపెనీని మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెండ్రెడ్డి రాజు, స్థానిక కౌన్సిలర్లు కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. చికెన్ వ్యర్థాలతో చేపలకు సంబంధించిన ఫుడ్ను తయారు చేస్తూ ఉండటంతో కంపెనీ నుంచి దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. కంపెనీని తరలించాలని నోటీసులు జారీ చేశారు. కంపెనీ యాజమాన్యం హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకుంది. దీంతో ఎమ్మెల్యే నిరసనకారులతో కలిసి ఆందోళన చేశారు. ఇండస్ట్రీస్ గురించి నాకు రిపోర్ట్ వచ్చింది, డేంజరస్ ఉన్నాయి ఇండస్ట్రీస్. దీంతో పాటు ఇంకా మిగతా ఉన్నాయి కదా చాలా. దీంతో పాటు వలిగొండ రోడ్లో కొన్ని ఏదైనా అర్జెంటుగా మూసేయాల్సిన రెడ్ కేటగిరీ 10, 12 ఉంటాయి. రేపు సీఎం గారిని అసెంబ్లీలో కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. ఎంత బిజీ ఉన్నా సరే మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఇది గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ట్రై చేసినా కానీ నా మాట ఇప్పుడు మన ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే నేను డైరెక్ట్ సీఎం గారికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంత ప్రాబ్లం ఉంది, అక్కడ ఉండేటట్టు లేదు, మేము తిరిగేటట్టు లేదు, జనం బతికేటట్టు లేదు అని చెప్పేసి వీటి ఏం చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్లో దీంట్లో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల మనం చేస్తాం. మనం రేపటి నుంచి ఏమంటున్నా దీని ముందర మీరు నడవద్దు, అసలు బంద్ కావాలి. స్టే ఇచ్చినా సరే వాళ్ళు ఎట్లా స్టే ఇచ్చారో నాకు తెలియదు, కానీ దీన్ని స్టే ఇచ్చినా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికి చాలా రిస్క్ వేసారు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మాత్రం మనం దీన్ని సీరియస్ తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మళ్ళీ కలెక్టర్ గారితో రేపు మాట్లాడి రివ్యూ చేద్దాము.